Okay. Okay. Let's start the class. So in general, if you want to add two values, if both are positive, it is no problem. So we can perform finally the addition. What we can do finally is the addition only. Okay, there is no problem in that. But if you want to add one positive and one negative number, then this is called as subtraction. This is our perspective. But the digital system will consider it as addition only. The digital system will consider it as the addition only, just a change of values. That's it. That's how it will interpret. A positive value and an unsigned value and a signed value are getting added. That's how it will interpret. That is what. So we need how the systems interpreting the data. మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని మనకు తెలుసు. ఓకే, చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాం. ఒక డెసిమల్ వాల్యూస్ కానీ ఏదైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేస్తున్నాం మనకు తెలుసు. కానీ సబ్ట్రాక్షన్స్ అనేవి డిజిటల్ సిస్టమ్స్ ఇచ్చినప్పుడు అవి ఎలా హ్యాండిల్ చేస్తాయి అనేది మనకు తెలియాలి. ఎడిషన్ ఎటు డైరెక్ట్ గానే చేస్తాయి, మల్టిప్లికేషన్ చేస్తాయి, డివిజన్ ఓకే ఓకే. బట్ కమింగ్ టు దిస్ సబ్ట్రాక్షన్, హౌ దే విల్ హ్యాండిల్ అనేది తెలియాలి. సో నిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఒక ఎగ్జాంపుల్ హౌ ది హ్యూమన్ పర్సన్ విల్ డూ ది క్యాలిక్యులేషన్ అండ్ హౌ ఏ డిజిటల్ సిస్టమ్ విల్ డూ ది క్యాలిక్యులేషన్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఎగ్జాంపుల్ కూడా నిన్న రిజల్ట్ 371 అంత వస్తుంది వాల్యూ, అది చెప్పాము అది. ఓకే, సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని టుడే we will start with the that regarding the subtraction operation, how these complements can be included there. Okay, so now sir, so put the side heading subtraction with r's complement. Subtraction with r's complement. అలానే మనకి r-1 కాంప్లిమెంట్ కూడా నెక్స్ట్ చూస్తాం. ఓకే, అంటే ఒక వాల్యూని సబ్ట్రాక్షన్ చేయాల్సి వచ్చింది అంటే ఒక నెగిటివ్ వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేయాలన్నప్పుడు ఒక పాజిటివ్ వాల్యూకి ఎలా చేస్తాము అనేది అనమాట. అంటే సబ్ట్రాక్షన్ కూడా ఏంటంటే ఇక్కడ మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే, ఓకే ఒక సైన్డ్ వాల్యూని యాడ్ చేయమంటున్నాడు అన్నట్లుగా మనం ఆలోచించుకోవాలి. అది యాక్చువల్ సబ్ట్రాక్షన్ కాదు. సో అప్పుడు ఏం చేయాలి, దట్స్ వాట్ వీ నీడ్ టు హియర్. ఓకే, write those points there. For subtraction of two positive numbers, ఇక్కడ రాసుకోండి, పాయింట్స్ వైజ్గా రాసుకోండి. For subtraction of two positive numbers m and n, for subtraction of two positive numbers m and n with base r, for subtraction of two positive numbers, for subtraction of two positive numbers m and n with base r. ఓకే, దాంట్లో ఫస్ట్ పాయింట్, పాయింట్ 1 ఫస్ట్. ఓకే, add the minuend m, add the minuend m, add the minuend, add the minuend m to the r's complement of, to the r's complement of, to the r's complement of
to the R's complement of subtrahend n. So first step is add the minuend m to the R's complement of subtrahend n. So that is how the system will treat. So even though you want to perform m minus n, so what it is, even though you want to perform m minus n, but internally it will be represented as m plus R's complement of n. అలా తీసుకుని m plus R's complement of n అని అనుకునేది. This is how the system will interpret the data. That's why that is the first step. Okay. Next, second point. Second point, check for the end result. Check for the end result. లాస్ట్ లో వచ్చే రిజల్ట్ గురించి ఒకసారి చూసుకోవాలంటున్నాడు. అంటే అక్కడ వచ్చే రిజల్ట్ను బట్టి మనకి ఎలాంటి వాల్యూ వస్తుందని చెప్పొచ్చు అంట. చెక్ ఫర్ ది ఎండ్ రిజల్ట్. దాంట్లో కేస్ ఏ సెకండ్ పాయింట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే చెక్ ఫర్ ది ఎండ్ రిజల్ట్. ఓకే, చెక్ చేస్తాం. ఒకవేళ ఇఫ్ అంతో కేస్ ఏ అనమాట. ఇఫ్ క్యారీ అక్కర్స్, ఇప్పుడు నిన్న ప్రాబ్లం ఒకటి చేసాం, అందులో క్యారీ వచ్చింది 1371 అని వస్తే అందులో ఒక 1ని నెగ్లెక్ట్ చేస్తాం క్యారీ అని. అలాగే ఇఫ్ క్యారీ అక్కర్స్ డిస్కార్డ్ ఇట్. ఇఫ్ క్యారీ అక్కర్స్ డిస్కార్డ్ ఇట్. దట్ ఈస్ ఏ పాయింట్. నెక్స్ట్ బి పాయింట్. మరి రాస్తున్నారా? మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలి. సార్ ఏ పాయింట్ చెప్పరు ఒకసారి. పాయింట్ ఏ, సెకండ్ పాయింట్ లో ఏనమ్మా? సార్ ఇఫ్ క్యారీ అక్కర్స్, ఇఫ్ క్యారీ అక్కర్స్, క్యారీ CARRY, క్యారీ అక్కర్స్ discard it. Discard it. Next, B point. If carry does not occur, if carry does not occur, carry does not occur, comma పెట్టి carry does not occur, comma take R's complement of number, take R's complement of number if carry does not occur, take R's complement of the number obtained in step 1. Take R's complement of the number obtained in step 1, obtained in step 1, and place a negative sign, and place a negative sign, and place a negative minus sign in front of it, and place a negative sign in front of it. These are rules. These are the rules to follow while we are including R's complement in our subtraction. That means while we are trying to do the subtraction with the help of the complements, that too, if you are doing the subtraction with R's complement, this is how you need to go. Okay, let's we'll take some example here.
Let's take an example. 72532 base 10. 72532 base 10 minus 3250 base 10. Example note చేశారమ్మా. Now, what is the m here? ఇందాక చెప్పిన రూల్స్ ప్రకారం let us say m అంటే let m అంటే 72532 అనుకున్నాం బేస్ 10. ఈ n అంటే 3250 base 10. That's what we assumed here. We assumed it. Okay, right. Next, so what we have to do? So first step is, what is the first step he has told? Add the minuend m to the r's complement of the subtrahend n. అంటే నువ్వు ఏ వాల్యూనైతే సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నావు ఆ వాల్యూ యొక్క ఆర్స్ కాంప్లిమెంట్ని ఆ మినియండ్కి యాడ్ చేయమంటున్నాడు. అంటే ఏం చేయాలి ఫస్ట్? సో వాట్ ఈస్ ద వాల్యూ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ హియర్? నువ్వు ఏ వాల్యూని సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? 3250. Are you following now? Right? Okay. So since this is the value I want to subtract from this minuend m, that's why I will take here the tens complement, r's complement. What is the r's complement here? Since it is a decimal number system, my r's complement is tens complement. So tens complement of n, tens complement of n ఏంటి? సో ఎలా చేసిన టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ n? ఇప్పుడు ఆ వాల్యూ టెన్స్ కాంప్లిమెంట్ పై చెప్పండి ఒకసారి. డిజిట్స్ చూసుకోండి ఒకసారి. మినియండ్కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. సపర్ హ్యాండ్కి 4 డిజిట్సే ఉన్నాయి. సో అందువల్ల ఏం చేస్తారంటే ముందు 0 ఉంది అనుకోండి. అంటే మీరు ఏమనుకుంటారు? 0 3 2 5 0 అని అనుకోండి. ముందు 0 ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి. ఇంక్లూడ్ చేసుకొని దీనికి టెన్స్ కాంప్లిమెంట్ ఎంతో చెప్పండి ఒకసారి. నేను మీకు షార్ట్ కట్ ఒకటి చెప్పాము. అంతకు ముందు క్లాస్లో ఫార్ములా కూడా చెప్పాము. ఆర్ పవర్ n మైనస్ 6750 సార్. నేను అందులో 5 డిజిట్స్ అమ్మా, అదే నేను చెప్పేది. మినీ అండ్ 5 డిజిట్స్ ఉంది, అప్పర్ హ్యాండ్ 4 డిజిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ ముందు 0 అని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పా. 0 ఉంటుంది ఇక్కడ, ముందు 0 అని పెట్టుకోండి. 0 పెట్టుకుని అప్పుడు ట్రై చేసి చెప్పండి. అందుకే నేను డిజిట్స్ ఒకటి తగ్గింది అక్కడ. ఒక డిజిట్స్ ఎందుకు తగ్గించామంటే అంటే మనం డైరెక్ట్ బ్లైండ్గా 4 డిజిట్ ఉంది కాబట్టి 4 డిజిట్స్ తోనే చేసేస్తాం టెన్స్ కాంప్లిమెంట్ చేసేటప్పుడు. కానీ నాకు అవసరమైంది అక్కడ ఫైనల్గా అక్కడ నాకు అవతల ఆపరెండ్ అనేది నాకు 5 డిజిట్ ఆపరెండ్ ఉంది. సో అందువల్ల ఇది కూడా నాకు కాంప్లిమెంటెడ్ వాల్యూ 5 డిజిట్ ఆపరెండ్ వస్తే అప్పుడు ఆపరేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. దట్స్ వై. ఎనీవన్ డన్ దిస్ వాల్యూ? ఎనీవన్? 96750. 96750. ఇది సేమ్ వాల్యూ అందరికి ఇదే వచ్చిందండి. 96750. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్లో చెప్పిన మెథడ్ ప్రకారం అదే అంటుంది. మన స్టార్టింగ్లో కాబట్టి అంటే డీటెయిల్గా అన్ని చేసాం. సో ఇప్పుడు నాకేంటి, నా యాక్చువల్ ఏమైనా టెన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవటం కాదు. ఐ వాంట్ టు డూ ది సబ్ట్రాక్షన్ బిట్వీన్ దిస్ టూ వాల్యూస్. సో ఇన్ దట్ పార్ట్
I am using this complement here. That's why I need to be fast here while calculating these complement values. That's why I have used the shortcuts. అంటే ఏం చేయొచ్చు, 9's కాంప్లిమెంట్ చేసేసి +1 చేసేసి 10's కాంప్లిమెంట్ వచ్చేస్తుంది. సో ఎనీహౌ, సో ఐ హావ్ గాట్ దిస్ వాల్యూ 96750. సో ఈ పక్కన నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు యాక్చువల్ కావాల్సింది ఇది, ఈ 2 వాల్యూస్ మధ్య సబ్ట్రాక్షన్ కావాలి. సో ఇది సబ్ట్రాక్షన్ బదులు మనం ఏం చేస్తున్నాం, దీని యొక్క కాంప్లిమెంట్ వాల్యూని దీనికి యాడ్ చేస్తాం. లెట్స్ టేక్ ఎ లుక్ హియర్. Plus, what is the complement value? 96750. This is okay. Now what we are doing? Addition I got 2, 8, 5 plus 7 with carry 12, 2 plus 6, 8 plus 1, 9, 7 plus 9, 7 plus 9, 15 kadamma. 7 plus 9 16. 16 sir. 16 15 తెలుగులో చెప్పండి. 16. Right. Okay. So what is the thing in the second rule? Second step లో ఏం చెప్పామండి, చెక్ ఫర్ ది ఎండ్ రిజల్ట్ అని చెప్పి ఏ పార్ట్ ఏం చెప్పాము, ఇఫ్ క్యారీ అక్కర్స్ డిస్కార్డ్ ఇట్ అని చెప్పాం. If there is a carry, we need to discard it. Is there a carry generated or not in my end result? So total the taken bits are 5-digit bits, but the result obtained is a 6-digit. So definitely there is a carry. That's why I am neglecting, I am discarding this one. So what is my final value here? So result is 69282 base 10. 69282 base 10. So is it a positive result or a negative result? We can draw some conclusions here. That's why. Is it a positive result or a negative result? Positive result, sir. Positive. So since the result is positive, సో అంటే ఇక్కడ కంక్లూజన్ ఏం రాయొచ్చు అంటే నోట్ అని రాసుకోండి. అక్కడ ఇలాంటి కేసెస్లో కింద నోట్ అని ఒకటి పెట్టుకోండి. ఇఫ్ క్యారీ అక్కర్స్ అంటే ఇలాంటి కేసెస్లో, ఆర్స్ కాంప్లిమెంట్ చేసే కేసెస్లో ఇఫ్ క్యారీ అక్కర్స్ రిజల్ట్ ఈస్ పాజిటివ్. ఈ కేసులో కంక్లూజన్, if carry occurs the result is positive. That is the one conclusion. Okay, now let's try with the another value. ఇది అర్థమైంది కదండి, ఏమైనా డౌట్ ఉందా? Okay, shall I move forward? Okay, right. I hope this ఈ లాస్ట్ లో చెప్పిన నోట్ కూడా రాసుకున్నారు కదమ్మా. If carry occurs the result is positive. This is the one little conclusion I can draw from this example. Okay, next. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సేమ్ ఎగ్జామ్లో రివర్స్లో రాస్తాం. లెట్ m ఈక్వల్ టు 3250, n ఈక్వల్ టు 72532. మళ్ళీ కొత్త వాల్యూస్ అవసరం లేకుండా ఏ తీసుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. రివర్స్లో ట్రై చేద్దాం. m n అనుకున్నాం. సో నువ్వు చేయాల్సింది m మైనస్ n. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ, m మైనస్ n. ఓకే, now what is the step I need to perform here? To which value I need to find the complement? Obviously n, because m minus n I am intending here. That's why I need to find r's complement for the n. Okay, so what is the r's complement here? So these are all decimal numbers with base 10. Okay, that's a must we need to indicate here. Since we are talking about the number of different type of number systems, definitely we need to indicate the base always here in this subject. Okay, so 10's complement of 72532 equal to, what is the value? So do it first.
27468, sir. Okay, 27468. Any other answers, dear students? Same, sir. Oh, right. Thank you. So this is the answer for the tens complement conversion. Anyone? Okay. So 27468. So this is what tens complement of this n value. Why I have do the tens complement for this n value only? Because n is the suppressed here. Among these two operands or these two values, my n value is the suppressed here. So that's why I have done tens complement for that value. And finally I got this value. So what I have to do here now? So addition. So 3250 plus 27468. Since it is a 5-digit value and this is a 4-digit value, just place a 0 here. Okay. So after doing the addition, is the carry generating or not? So this is 8, carry 1, 7, 10, 3. This is what the value I have got here. Okay. But is there any carry? No, sir. So no carry. No carry. ఆ పక్కన రాసుకోండి, క్యారీ రాలేదు, నో క్యారీ. ఇందాక దానికి ఏంటంటే అక్కడ 1 ఎక్స్ట్రా వచ్చింది, అక్కడ క్యారీ అని రాసుకుంటాం. ఇందాక ఇక్కడ 1 వచ్చింది కదమ్మా, ఇందాక చేసిన ఎడిషన్ దగ్గర అక్కడ క్యారీ అని రాసుకోండి. అది క్యారీ అని ఇండికేట్ చేసుకోండి. ఇందాక చేసిన ఎడిషన్ దగ్గర వచ్చి ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటిది, ఇక్కడ క్యారీ ఏం రాలేదు. సో నో క్యారీ. సో నో దానికి వాడు బి పాయింట్ చెప్తున్నాడు. ఇలాంటి కేసుకి బి పాయింట్ పనికొస్తుంది. బి పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ లో ఉన్న బి ఏంటిది, ఇఫ్ ద క్యారీ డస్ నాట్ అక్కర్ దెన్ టేక్ ది ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ది నంబర్ అబ్టైన్డ్ ఇన్ స్టెప్ 1. in స్టెప్ 1 అంటే ఈ రెండు చేస్తే వచ్చే వాల్యూ ఏంటి, ఇదేగా వచ్చేది, దీన్నే అంటే వచ్చిన రిజల్ట్ ని సింపుల్ గా చెప్పాలంటే వచ్చిన రిజల్ట్ ని. సో టేక్ ది ఆర్స్ కాంప్లిమెంట్ ఇఫ్ ద క్యారీ ఈజ్ నాట్ అక్కర్డ్. if there is no carry after this whole process, if there is no carry, then what immediately we need to do, we need to convert this value into its own tens complement. We need to make it a tens complement for this one. అంటే ఆర్స్ కాంప్లిమెంట్ మళ్ళీ చేయాలి, దానికి చేసి వచ్చిన రిజల్ట్ కి మైనస్ యాడ్ చేస్తాం ముందు, అంతే. దట్ ఈస్ వచ్చిన రిజల్ట్ కి ముందు మైనస్ యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ వాల్యూకి టెన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఎంతమ్మా, మీరు కొంచెం ఫాస్ట్ చేయాలి, అయినా అన్ని మళ్ళీ చేస్తా కూర్చోకూడదు కదా. ఈ వాల్యూకి టెన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఎంత, 69282. 69282. that is 69282. this is the procedure. ఎందుకని ఇక్కడ టెన్స్ కాంప్లిమెంట్ చేసాము అంటే, since in the obtained result there is no carry, what it means is that the result obtained is a negative result. అక్కడ నోట్ అని రాసుకోండి కింద, ఈ కింద కంక్లూజన్ లో. since no carry occurs, the result is నెగటివ్. ఇక్కడ వచ్చే రిజల్ట్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి దానికి నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ నువ్వు చేసింది ఇక్కడ కాంప్లిమెంట్ చేసావు. అందుకని వచ్చే రిజల్ట్ ఏం చేస్తానంటే ఒకసారి టెన్స్ కాంప్లిమెంట్ చేసి ఆ ముందర మైనస్ సింబల్ పెట్టేస్తావు. దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ ఫైనల్ వాల్యూ. అంటే నేను ఇక్కడ చేసింది ఏంటి, ఉన్న వాల్యూను కాంప్లిమెంట్ చేసావు కాబట్టి ఫైనల్ వచ్చిందని తిరిగి మళ్ళీ కాంప్లిమెంట్ చేసేస్తున్నావు. అది ఫైనల్ వచ్చిన రిజల్ట్ని అది నెగిటివ్ వాల్యూ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ తిప్పి మళ్ళీ టెన్స్ కాంప్లిమెంట్ చేసేస్తాం. సో దట్ యూ విల్ గెట్ ది ఫైనల్ actual value. That is, so this is the conclusion here. Since there is no carry,
the result will be positive. Sorry, negative. The result will be negative. The result will be negative. So that's why what we have done, immediately I have done the tens complement for that result and put a negative sign in front of that whole result. Is it okay? Understandable? Okay. Let's do with the ఇది డెసిమల్ లో చేసాం కదా, ఇప్పుడు ఒకసారి బైనరీలో చేద్దాం. ఇదే ఆపరేషన్స్ బైనరీతో చేద్దాం ఒకసారి. ఏ కంక్లూజన్స్ బేస్ చేసి సేమ్ ఏ రూల్స్ వర్తిస్తాయి అక్కడ కూడా. మారేదాలంటే నెంబర్ సిస్టమ్ ఒకటి మారిద్ది అంతే. ఓకే. Now let's do the example. Okay, so this is an example here. So what I need to do here first, among these two operands I need to identify the subtrahend and immediately I need to find r's complement for that subtrahend. So what is the r's complement here? 2's complement. So 2's complement of what is your subtrahend? 1,0,0,0 1,0,0 base 2. So what is the 2's complement? Find it immediately. ఈ ఆపరేషన్స్ చేస్తే తర్వాత ఇంకో షార్ట్ కట్స్ ఉన్నాయి, 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ ఒకసారి చెప్పొచ్చు అందుకని. చెప్పండి అమ్మా, వాట్ ఇస్ ద 2's కాంప్లిమెంట్ ఫర్ దిస్ వాల్యూ? అంటే మీరు 2's కాంప్లిమెంట్ అంటే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, లేకపోతే 1's కాంప్లిమెంట్ చేసి మళ్ళీ 2's కాంప్లిమెంట్ కనుక్కుంటా నాకు తెలియదు. ఓకే, మీరు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు? వాట్ ఇస్ ద ప్రొసీజర్ టు అబ్టైన్ ద 2's కాంప్లిమెంట్? సార్ 01111 ఓకే, 11 0 01111 00 కదా వచ్చేది. అవును సార్ 00. ఓకే, ప్రొసీజర్ ఏ స్టెప్ ఫాలో అయ్యారండి? 1's కాంప్లిమెంట్ కనుక్కొని 1 యాడ్ చేశాను. 1's కాంప్లిమెంట్ ఎలా కనుక్కున్నారు? ఫార్ములానా? హలో, 111 వేసుకొని సబ్ట్రాక్ట్ చేశాను సార్ దీన్ని. ఓకే, సో అక్కడ చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి ఒకసారి, ఇక్కడ అంత అవసరం లేదు. అదే అంటుంది, మనకు మార్క్స్ కావాలి అంటే ఫార్ములా బేస్ మీద వెళ్ళాలి. బట్ ఇక్కడ ఇలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్స్లో సొల్యూషన్స్ ఫాస్ట్గా చేయాలని ఇప్పుడు చిన్న షార్ట్ కట్ అవసరం. సో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, 1's కాంప్లిమెంట్ కావాలి అంటే సపోజ్ ఇప్పుడు దీనికి ఉంది, దీనికి 1's కాంప్లిమెంట్ ఏమైందంటే 1's కాంప్లిమెంట్ ఆఫ్ వాల్యూ ఏమైందంటే 1's ప్లేస్లో 0లు 0 ప్లేస్లో 1లు రాయండి, అంతే అయిపోయింది. ఇదే నీ 1's కాంప్లిమెంట్, సింపుల్ అనమాట. నేను అన్న చెప్పిన క్లాస్ ఏంటంటే ఫార్ములా బేస్డ్. బైనరీలో 1's కాంప్లిమెంట్ రాయటం 2's కాంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ, అర్థమవుతుంది? ఎస్ సార్. సో 1's కాంప్లిమెంట్ అంటే ఏం చేసేస్తారంటే సింపుల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నా సరే, 100 బిట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా కళ్ళు మూసుకుంటే అక్కడ 1 ఉంటే 0 పెట్టేయచ్చు, 0 పెట్టుంటే 1 రాసేయచ్చు. అదే 1's కాంప్లిమెంట్ ఉన్న ఓవరాల్ వాల్యూకి. కానీ దాని నుంచి 2's కాంప్లిమెంట్ రావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? +1 చేస్తే నీకు అప్పుడు 2's ఇది అయిపోయినట్టు.
ఓకే, ఇంక మారింది, రైట్. సో అదే ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ నుంచి టూస్ కాంప్లిమెంట్ రావాలంటే ఇది వన్స్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ రావాలంటే ఏం చేస్తామని చెప్పాం? వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1 గివ్స్ టూస్ కాంప్లిమెంట్ అని చెప్పాం కదా. సో అప్పుడు ఏమైంది? 0 1 1 0 1 1కి ఇప్పుడు 1 యాడ్ చేస్తాం. ఈ 1 యాడ్ చేస్తే నీకు వచ్చేది టూస్ కాంప్లిమెంట్. ఎంత వస్తుంది అది? 0 క్యారీ 1 0 విత్ క్యారీ 1 1 1 1 1 0. సో ఇదే కదా మనకు వచ్చింది. ఇస్ ఇట్ రైట్? ఎస్ సార్. సో అంటే సింపుల్గా ఏం చేసేయచ్చు, ఇప్పుడు ఓవరాల్ స్టెప్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ వాల్యూకి టూస్ కాంప్లిమెంట్ కనుక్కోమన్నాం కాబట్టి మనం ఇక్కడ సొల్యూషన్లో ఏం చేసేయచ్చు అంటే దీన్ని డైరెక్ట్గా ముందు 0 1 1 0 1 1 అని రాసేసుకొని ఇక్కడ 1 యాడ్ చేసేస్తే టూస్ కాంప్లిమెంట్ వచ్చేసింది. 0 విత్ క్యారీ 1 0 విత్ క్యారీ 1, సో 1 1 1 1 0 అయిపోయింది. సో టూస్ కాంప్లిమెంట్ ఇది ఇక్కడ రాసేస్తాం. దిస్ ఈజ్ యువర్ టూస్ కాంప్లిమెంట్ వాల్యూ. ఇది పక్కన రాసుకోండి, ప్రాబ్లం చేసేటప్పుడు పక్కన రాసుకోండి, అంటే షార్ట్ కట్ మెథడ్ కాబట్టి. ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తాం? ఈ వచ్చిన టూస్ కాంప్లిమెంటెడ్ వాల్యూని మినియంట్తో యాడ్ చేస్తాం ఇన్ దట్ ప్రొసీజర్. సో దెన్ వాట్ హ్యాపెన్స్? 1 0 1 0 1 0 0, నెక్స్ట్ 0 1 1 1 1 0 0. So can you give the answer for this? Yes, I think it will be taking less time, but అయిపోయి ఉండాలి. 1 చెప్పండి. 1 0 0 1 0 0 0 0. 1 0 0 1 0 0 0 0 నా? ఎస్ సార్. సరే, నువ్వు చెప్పిన ఆర్డర్ని ఎలా రాస్తున్నావు? రైట్ టు లెఫ్ట్ రాదు. ఇదే కదా 1 0 0 1 0 0 0 0. ఎస్ సార్. సో నేను తీసుకున్న డిజిట్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. 2 ఆపరెంట్స్లోనే 1 డిజిట్ 7 డిజిట్సే, కానీ నాకు వచ్చిన రిజల్ట్ 8 డిజిట్స్ వచ్చింది, అంటే క్యారీ జనరేట్ అయింది. సో దెర్ ఇస్ ఎ క్యారీ. సో ద రిజల్ట్ ఈస్ పాజిటివ్. ఓకే, దట్ ఈస్ ద కంక్లూషన్. సో ఫైనల్లీ యూ హావ్ గాట్ ది required value, that minus this value, this is the value, final value. Okay, but what is the type of result? It is a positive result. ఓకే, అట్లానే ఇప్పుడు సపోజ్ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, క్యారీ రాలేదు సపోజ్, ఇక్కడ ఇంకో బైనరీ వాల్యూ ఏదో తీసుకున్నాం కాంబినేషన్, ఇక్కడ నాకు సమ్ రిజల్ట్ చేస్తే క్యారీ రాలేదు. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ అ నెగిటివ్ వాల్యూ. దట్ ఈస్. Is it clear or still any doubt regarding this? Is it clear? Okay, right. సో వన్స్ కాంప్లిమెంట్ ఒక షార్ట్ కట్ చెప్పాం కదండి. 1 ఉంటే 0 రాయండి, 0 ఉంటే 1 అని రాయమని చెప్పాం కదా. అలానే టూస్ కాంప్లిమెంట్ కూడా వచ్చిన షార్ట్ కట్ ఉంది. అంటే ప్రతిసారి కష్టపడి ఆ +1 కూడా చేయకుండా ఇంకో చిన్న షార్ట్ కట్ ఉంది, మనం చూసి డైరెక్ట్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది, అది ఒకసారి చూద్దాం. అంటే ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ప్రతిదాన్ని కొంచెం కొంచెం లేయర్ బై లేయర్ రివీల్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూద్దాం ఒకసారి. సరే, ఇందాక ఎగ్జాంపుల్ ఒక్కసారి చూద్దాం, దాని నుంచి తీసుకొద్దాం. కంక్లూజన్ ఏంటంటే దాని నుంచే తీసుకొద్దాం. సో ఇందాక నేను ఫస్ట్ తీసుకున్న వాల్యూ ఏంటి? 1 0 0 0 1 0 0. ఇదేగా ఇందాక నేను తీసుకున్న సపర్ హ్యాండ్. దీనికి నేను టూస్ కాంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఇందాక ప్రాబ్లంలో చేశాను. అంటే ఏం చేయాలి? టూస్ కాంప్లిమెంట్ చేస్తాను. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, జనరల్గా అయితే ఇప్పుడు వరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, ముందు వన్స్ కాంప్లిమెంట్ చేసి 0 1 1 0 1 1 అని చేసి దానికి ఒక 1 యాడ్ చేసి ఫైనల్గా ఇది టూస్ కాంప్లిమెంట్ అంటున్నాం. అంటే 0 0 1 1 1 1 0
అని చెప్పి అంటున్నాం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను ఒకసారి కంపేర్ చేస్తాను, చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ కదా, ఇది నీ ఎన్ వాల్యూ కదా, ఈ ఎన్ వాల్యూకి ఇదేంటిది టూస్ కాంప్లిమెంట్ కదా. సో ఈ ఒరిజినల్ వాల్యూ నుంచి టూస్ కాంప్లిమెంట్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం, డైరెక్ట్ షార్ట్ కట్ చూద్దాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ ఏమైనా ప్యాటర్న్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఫస్ట్ 3 డిజిట్స్ సేమ్ గా ఉన్నాయి కదా, ఎస్ఆర్. తర్వాత రిమైనింగ్ డిజిట్స్ అన్ని ఆపోజిట్ లో ఉన్నాయి కదా. Yes, sir. ఇప్పుడు దాన్ని బట్టి ఒక కంక్లూజన్ తీసుకొద్దాం. ఏంటంటే జాగ్రత్త వినన్నాం, వన్స్ కాంప్లిమెంట్ అంటే డైరెక్ట్ బ్లైండ్గా వేసేస్తాం, 0 ఉంటే 1, 1 ఉంటే 0 మార్చుకుంటూ రాసేస్తాం. ఓకే, కానీ టూస్ కాంప్లిమెంట్కి వచ్చేసరికి ఫ్రమ్ ది ఎల్ఎస్బి సైడ్, ఇది ఎల్ఎస్బి కదా, ఇది ఎంఎస్బి కదా. ఓకే, ఆ నోటేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఫ్రమ్ ద ఎల్ఎస్బి సైడ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ దించేస్తాం యాజ్ ఇట్ ఈస్. ఒరిజినల్ వాల్యూలో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో ఎల్ఎస్బి సైడ్ లో జీరోస్, అన్ని జీరోస్ ఇక్కడ రాసేస్తాం. అలానే ఆ ఎల్ఎస్బి సైడ్ వచ్చే ఫస్ట్ వన్ ఆ 1 కూడా రాస్తాం. ఫస్ట్ 1 ఒక్కటే రాస్తాం. ఆ ఫస్ట్ 1 అపీర్ అయిన తర్వాత నుంచి ఇక ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే మొత్తం రివర్స్ రాసేస్తాం. అర్థమైందా? Yes, sir. సో దీని ఒకసారి ప్రాక్టీస్ కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లెటస్ సే ఒక నార్మల్ వాల్యూ ఏదో తీసుకుందాం, 8-bit వాల్యూ తీసుకున్నాం. సో 0 1 1 0 0 1 0 2 3 4 5 8, సపోజ్ 8-bit వాల్యూ ఒకటి ఉంది. దీనికి టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. ఓకే, సో ముందు ఏం చేద్దాం అంటే మనకు అలవాటైన ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేసి చూద్దాం, చేసి ఒక రిజల్ట్ వచ్చింది, దాన్ని దీన్ని ఎప్పుడు కంపేర్ చేద్దాం, అప్పుడు ఇంకోసారి కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇదే రిజల్ట్కి ఇప్పుడు నేను టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ తెలిసిన పద్ధతిలో చేస్తే రిజల్ట్ వచ్చింది కదా, ఆ వచ్చిన రిజల్ట్ని ఇందాట్లో కంపేర్ చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. సో 1 0 0 0 1 1 0 1, నేను ఇక్కడ 1 యాడ్ చేశాను, ఏమవుతుంది 0 క్యారీ 1 1 1 1 0 0 0 1. ఓకే, నా ఇప్పుడు ఈ రెండు రిజల్ట్ కంపేర్ చేయండి ఒకసారి. ఈ వచ్చిన వాల్యూని చూసుకోండి ఒకసారి, నేను చెప్పిన రూల్ అప్లై అయిందో లేదో. ఎల్ఎస్బి సైడ్ నుంచి ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ రాయాలి. ఒక జీరోనే ఉంది కదా, ఒక జీరోని రాస్తాడు. నెక్స్ట్ ఎల్ఎస్బి సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ 1 అది కూడా రాస్తాడు. ఆ తర్వాత ఏమైంది, ఇక రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నా వాటి యొక్క రివర్స్లో రాసేస్తాం. సో జీరోస్ ఉంటే 1s రాస్తాం, 1s ఉంటే 0s రాస్తాం. అలా రాసేయచ్చు డైరెక్ట్గా అని అంటాడు. ఇజ్ ఇట్ అండర్స్టాండబుల్? Yes, Yes, sir. sir. రైట్, Yes, sir. దట్ ఈస్. సో ఇట్స్ ఏ సింపుల్ షార్ట్ కట్. అంటే మనం ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది చూడండి, ఫార్ములా బేస్డ్గా అప్లై చేసి సాల్వ్ చేసే దగ్గర నుంచి ఫైనల్గా చిన్న షార్ట్ కట్తో చేసేదాకా వచ్చేసాం. దట్ ఈస్ వాట్. సో ఈ షార్ట్ కట్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వదు. సో వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ఈజీగా చేసేయచ్చు ఈ షార్ట్ కట్. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్లో కూడా మనం ఈజీగా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, దీని మీద ఏంటి కొంచెం ఇంకా ప్రాక్టీస్ కావాలంటే మీరు ఓన్గా కొన్ని వాల్యూస్ తీసుకుని మీరు ట్రై చేయండి ఒకసారి, ఆ చెప్పిన లాజిక్ అక్కడ వర్క్ అవుతుందో లేదో ట్రై చేసుకోండి ఒకసారి. Okay, now we will move with the subtraction with r minus 1's complement. I hope ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇందాక మనం కేసు చెప్పలేదు, ఏంటి నెగిటివ్ వాల్యూ వచ్చే బైనరీ వాల్యూస్ కన్వర్షన్ చెప్పాల. సో మీరు ఏం చేస్తారంటే ఒక బైనరీ వాల్యూస్లోనే m ఒక బైనరీ వాల్యూ తక్కువది, n ఒక బైనరీ వాల్యూ పెద్దది
తీసుకొని జస్ట్ ఒకసారి సబ్ట్రాక్ట్ చేసి చూడండి. ఇఫ్ దేర్ ఈజ్ నో క్యారీ ద రిజల్ట్ షుడ్ బి నెగిటివ్. ఆ కేసు ఉంది కదా, దాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఇందాక ఆల్రెడీ డెసిమల్లో కూడా చెప్పి చూసాం కాబట్టి ఆ కేసు ఇలా వస్తుందని చెప్తున్నాం. సో దాన్ని బట్టి అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ ద క్లారిటీ కన్వర్షన్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ విత్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్. ఎలాగైతే ఇప్పుడు ఆర్స్ కాంప్లిమెంట్ ని సబ్ట్రాక్షన్ లో ఇంక్లూడ్ చేసామో అలానే ఆ సప్రహెండ్ ఏం చేస్తుంది సార్ నైన్త్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ లోకి మార్చుకోవాలంటాడు. అంటే రెండు మెథడ్స్ ఉంటాయి. సబ్ట్రాక్ట్ దీస్ టూ వాల్యూస్ క్వశ్చన్ పేపర్లో అడుగుతాడు మీకు రేపు ఎగ్జామ్స్ చేసేటప్పుడు. క్వశ్చన్ పేపర్లో అడగచ్చు. డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ అని అడిగితే నీకు ఇష్టం వచ్చిన కాంప్లిమెంట్ నువ్వు చేయొచ్చు. అలా కాకుండా సబ్ట్రాక్ట్ విత్ ఆర్స్ కాంప్లిమెంట్ అని చెప్పి రెండు వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీగా వచ్చిన సప్రహెండ్ని ఆ పర్టికులర్ ఆర్స్ కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసుకొని చేయాలి. ఓకే, సో అందువల్ల ఏంటంటే అది వాడు ఏమడుగుతాడో తెలియదు. ఆర్స్ కాంప్లిమెంట్ అడగచ్చు, ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అయినా అడగచ్చు. సో అందువల్ల ఏంటి ఇది కూడా చూద్దాం. సో సబ్ట్రాక్షన్ విత్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ సేమ్ హెడింగ్, అదొకటి మార్చుకోండి అనదర్ టాపిక్. సో దానికి దీనికి మారేది ఏంటంటే ఆ ఫస్ట్ పాయింట్లో సేమ్ ఫస్ట్ పాయింటే. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్ ఇందాక రాసుకున్నారు కదా, అదే పాయింట్స్ మళ్ళీ రాయండి. సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ m and n with base r. For subtraction of two positive numbers capital M and capital N with base r. ఓకే, దాంట్లో ఫస్ట్ పాయింట్ అక్కడ మారేదల్లా ఏంటంటే ఆ ఫస్ట్ పాయింట్లో యాడ్ ది మిను అండ్ m టు ది ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సప్రహెండ్ n అంటాం, అంతే. అది ఒక్కటే మారేది. మారేది ఏంటంటే ఆర్స్ కాంప్లిమెంట్ బదులు ఆ ఫస్ట్ పాయింట్లో ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటాం. అదే స్టేట్మెంట్, మిగతా అంతా సేమ్ స్టేట్మెంట్. ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ వరకు సేమ్. సో ఫర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ m and n with base r, the first point is add the mini and m to the r minus ones complement of the subtrahend n. ఓకే, రాస్తారమ్మా అది? మీరు రాశారంటే నేను సెకండ్ పాయింట్ చెప్తాను. Yes, sir. ఓకే, సో ఈ సెకండ్ పాయింట్ కొంచెం జాగ్రత్త చూడండి. ఇది కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఒకసారి చూద్దాం. చెక్ ఫర్ ది ఎండ్ రిజల్ట్. సెకండ్ పాయింట్ చూసుకొని దాంట్లో కేస్ ఏ చెక్ ఫర్ ది ఎండ్ రిజల్ట్ అని చెప్పి కేస్ ఏ. ఇఫ్ క్యారీ అక్కర్స్, if carry occurs, add 1. If carry occurs, add 1 to the least significant digit. To the least significant digit. Add 1 to the least significant digit. Add 1 to the least significant digit. ఇందాక ఏం చేసాం టూస్ కాంప్లిమెంట్లో క్యారీ వస్తే క్యారీ నెగ్లెక్ట్ చేయమని చెప్పాం. ఇప్పుడు అలా కాదు, ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి అంటే ఒకటి తగ్గుతుంది కదా. అక్కడ ఆర్స్ కాంప్లిమెంట్లో ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఒక వాల్యూ తగ్గుతుందిగా. సో అందుకని ఆ ఒకటిని ఇక్కడ కాంపెన్సేట్ చేయడం కోసం వాడు ఏం చేస్తారంటే నీకు వచ్చిన క్యారీ ఉంటుంది కదా, ఆ 1 తీసుకొచ్చి ఆ క్యారీ ఏదైతే వస్తుందో 1 దాన్ని తీసుకొచ్చి ఏం చేయమంటాడు, ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ దగ్గర యాడ్ చేయమంటాడు. అది వాడు చెప్పేది. ఆ 1 ఎక్కడి నుంచి యాడ్ 1 అంటున్నాడు. ఆ 1 అంటే ఏంటంటే క్యారీనే, నీకు వచ్చే క్యారీనే తీసుకొచ్చి లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ దగ్గర యాడ్ చేయమంటాడు. నెక్స్ట్ పి పాయింట్ బి, కేస్ బి అనమాట. ఇఫ్ క్యారీ డస్ నాట్ అక్కర్, if carry does not occur, ఇది సేమ్ స్టెప్. if carry does not occur, comma, take r minus 1's complement. Take r minus 1's complement
of the result obtained in step 1. Take r minus 1's complement of the result obtained in step 1. Take r minus 1's complement of the number obtained in step 1 and place a negative sign in front of it. And place a negative sign in front of it. That is. రాసుకున్నారమ్మా అందరూ? సార్ మళ్ళీ రిపీట్ చేయరా సెకండ్ పాయింట్? B point. If carry does not occur, point B. సెకండ్ పాయింట్ లో B పార్ట్ అదేగా మీరు అడిగింది. ఎస్ సార్. If carry does not occur, comma, take r minus 1's complement. Take r minus 1's complement of the number or result of the number లేదంటే or result obtained in step 1. Number or result obtained in step 1 and place a negative sign in front of it. And place a negative sign in front of it. రాసారమ్మా? ఎస్ సార్. Okay. So this is a rule regarding this one. So దీన్ని బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు ఒకసారి ప్రాక్టీస్ కావాలంటే ఇందాక తీసుకున్న వాల్యూస్ ఒకసారి చూద్దాం. మళ్ళీ కొత్త వాల్యూస్ ఎందుకు, ఇందాక ఒకసారి చేస్తున్నాం కదా, వాటిని ఒకసారి ట్రై చేద్దాం. లెట్ us say ఎగ్జాంపుల్ అంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు -3250. ఇప్పుడు ఇదే కేసు తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని r minus 1's కాంప్లిమెంట్ చేయాలి. సిన్స్ ఇట్ ఇస్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, నేను ఏ కాంప్లిమెంట్ చేయాలి అప్పుడు? 9's కాంప్లిమెంట్ చేయాలి. అంతే కదా, అంటే 9's కాంప్లిమెంట్ ఆఫ్ అప్పర్ హ్యాండ్. ఫస్ట్ స్టెప్ చేయాల్సినదే కదా, యాడ్ ది మినియండ్ టు ది 9 r minus 1's కాంప్లిమెంట్ ఆఫ్ ది అప్పర్ హ్యాండ్. అంటే ముందు నేనేం చేయాలి? అప్పర్ హ్యాండ్ యొక్క r minus 1's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో అందుకని ఇది కనుక్కుంటున్నాం. ఎలా చేస్తామండి? ఒకసారి చూసుకోండి, డిజిట్స్ ఇక్కడ చూసుకోండి. ఇది 4 డిజిట్, మినియండ్ వచ్చి 5 డిజిట్స్. అందుకని దీన్ని కూడా 5 డిజిట్ వాల్యూ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు 9's కాంప్లిమెంట్ ఎంత వస్తుంది? -03250. అలా వచ్చేస్తుంది కదా, నేను చెప్పాను కదా షార్ట్ కట్. 9's కాంప్లిమెంట్ కావాలి అంటే ప్రతి డిజిట్ 9తో సపరేట్ చేస్తే వచ్చేదే 9's కాంప్లిమెంట్. దిస్ ఈజ్ 9's కాంప్లిమెంట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? దీన్ని తీసుకెళ్ళి దానికి యాడ్ చేయాలి, మినియండ్కి యాడ్ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు సబ్ట్రాక్షన్ యూజింగ్ r minus 1's కాంప్లిమెంట్ అన్నాం కాబట్టి. సో యువర్ r minus 1's కాంప్లిమెంట్ ఈజ్ obtained this value. Now you have to add this value to your minion. So 72532 96749. So 11 8 12 9 16. So since this is a carry generated, what I have to do here? Discard చేయకూడదు ఈసారి. Bring this carry to the least significant digit. ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఆ వచ్చిన క్యారీని ఇక్కడ యాడ్ చేయాలి. అదే వాడు చెప్తున్నా అక్కడ. ఇఫ్ క్యారీ అక్కర్స్ యాడ్ 1 to the least significant digit అన్నాడు ఆఫ్ ది రిజల్ట్. అంటే ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఏంటిదే కదా, రిజల్ట్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్ లో ఉన్న డిజిట్ ఇదే. ఈ డిజిట్ కి 1 యాడ్ చేయాలి. ఆ 1 ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లో నుంచి ఏం రాదు కదా, మన క్యారీ ఏదైతే ఉందో ఆ క్యారీని ఇక్కడ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 28296. సో అంటే ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మీకు అర్థం కావచ్చు, ఈ 2 వాల్యూస్ ని నేను సబ్ట్రాక్షన్ చేసినప్పుడు either using r's complement or r minus 1's complement, the value is same.
that is it clear? Okay, సార్ టైం అయింది. చూసా అదే అందుకే అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేద్దాం అని ఆగాను. ఓకే, సారీ ఫర్ దట్. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. యూ కెన్ లీవ్ ద క్లాస్.